వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక రణరంగమే రేగుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా మరి ఒక సంచలనం సృష్టించే వార్త అనుకోవచ్చు ఇదంతా కూడా. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారి రాజీనామా. అంతకుముందు చూసుకున్నట్లయితే మరి బీఆర్ఎస్ అధినేత గత 10 ఏళ్లుగా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో తొలి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయము తన సొంత కూతుర్నే మరి సస్పెండ్ చేయడము అనేది చాలా సంచలనం రేపుతోంది. ఒక దుమారం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీని మీద చాలా హాట్ టాపిక్ గా మారింది. దీనికి ముందుగా మరి పావని గారు, నిజంగా మరి ఇదంతటికీ కారణం హరీష్ రావు గారు అండ్ సంతోష్ రావు గారే కారణమని కవిత గారు కూడా చెప్పడం జరిగింది. మరి మీరేమంటారు? ఎందుకంటే ఎన్ని రోజులుగా బీఆర్ఎస్ లో ఒక తెలంగాణ ఆడపడుచుగా పేరు తెచ్చుకున్న కవిత గారు, తెలంగాణ బతుకమ్మ అంటే కవిత గారు, అందరు కూడా జై కవితక్క అని తిరిగిన వాళ్ళే. మరి ఈ వ్యాఖ్యల పైన ఏం చెప్తారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు మరియు నాతో ప్యానెల్లో అదే డిబేట్ లో పాల్గొంటున్న సో అందరికీ నమస్తే అండి. ఏంటైతే ఇప్పుడు సొంత కూతురు తీసేయడము అది ఇదని మాట్లాడుతున్నారు కదా. క్రమశిక్షణలో సొంత కూతురైనా ఒక క్రమశిక్షణ ఒక లైన్ దాటితే సొంత కూతురైనా రక్త సంబంధమైన ఇంకో సంబంధమైనా కూడా చర్యలు తప్పవని కేసీఆర్ గారు సస్పెండ్ విషయం రూపకంగా చెప్పడం జరిగింది. ఇంకొకటి, సొంత కూతురు అంటున్నారు కదా. ఆయనను సొంత కూతుర్లము కాకపోయినా కూడా కన్నబిడ్డలం కాకపోయినా కూడా ఆయన ఆశయాలను పంచుకులము తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సైనికులం ఉన్నామండి. ఆస్తులు అమ్ముకొని వ్యవస్థలను ఎక్కడికి పోయినా పర్లేదు, ఇంట్లో కుటుంబ సభ్యులను వదులుకొని సంసారాలను వదిలిపెట్టి కేసీఆర్ గారి మీద ఏవైతే దుష్ట శక్తులు ప్రచారం చేస్తున్నాయో, దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాయో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం. ఆ దుష్ట శక్తులకు ఆ దుర్మార్గులకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అయిపోయింది అక్కగారి వ్యాఖ్యలు. ఇప్పుడు హరీష్ రావు గారు అవినీతి పరుడంటే, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే అది కేసీఆర్ గారి మీద కూడా జరిగిందనే కదా, కేసీఆర్ గారు కూడా చేసినట్టే కదా. మేమేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ లా ఎలాంటి అవినీతి జరగలేదు, 1,00,000 కోట్లు జరగలేదు, 94,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును కట్టి ప్రజలందరికీ నీళ్ళు ఇచ్చినామని మేము చెప్తాం. అక్కగారు వస్తారు, కాళేశ్వరంలా అవినీతి జరిగిందంటారు, దానికి హరీష్ రావే కారణం అంటారు. ఇప్పుడు క్యాబినెట్ ఉంటది, మంత్రులు ఉంటారు, సబ్ కమిటీ వేసుకుంటారు, ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ నిర్ణయాలతో కూడిన జరిగిన వ్యవస్థలో అవినీతి జరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీకి గాని కేసీఆర్ కి గాని ఇంకెవరికైనా కూడా వర్తిస్తుంది కదా అండి. అయితే ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు గారి పైన కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసు అప్పచెప్పడం జరిగింది, కేసు పెట్టడం కూడా జరిగింది కదా మరి ముఖ్యమంత్రి గారే. మంచి క్వశ్చన్ అడిగిండ్రు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా తెలియకుండా అదేదో కొంపలు ముంచుకపోయినట్టుగా అర్ధరాత్రి దాకా కూడా అసెంబ్లీని నడిపించి రేపేదో గుడి కడతానమో బడి కడతానమో పేదలకు మేము ఏదైతే 420 హామీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు ఇచ్చినామో మహిళలకు 2,500 విడుదల చేస్తానం, ఆడపిల్లలకు తులం బంగారం విడుదల చేస్తానం, సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, తెలంగాణ ప్రజా ప్రయోజనాలు కాపాడే నిర్ణయం తీసుకుంటున్నాం అన్నట్టుగా అసెంబ్లీని జరిపించి ఆ అసెంబ్లీలో మొత్తం కూడా అందరూ మంత్రులు ఏకమయ్యి, ఎమ్మెల్యేలు ఏకమయ్యి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఏకమయ్యి కల్వకుంట్ల కుటుంబాన్ని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, కేటీఆర్ గారిని కానివ్వండి, హరీష్ రావు గారిని కానివ్వండి అవినీతి పరులుగా చూపిద్దామనేసి ఒక కుతంత్రం చేసిండ్రు. వాళ్ళందరి సమాధానాలకు దీటుగా ఒక్కడే ఒకడు హరీష్ రావు గారు వాళ్ళ మీద యుద్ధం చేయడం, వాళ్ళు ఏ మాట అడిగినా కూడా ఆ మాటకు సమాధానం చెప్పడం జరిగింది. ప్రజలకు కాళేశ్వరంలో అవినీతి జరగలేదనే ఒక సమాధానం కేవలం మరి ఇక్కడ హరీష్ రావు గారు ఒక్కరే పోరాటం చేస్తూ వచ్చారా వాళ్ళ మాటల్ని తిప్పికొట్టడానికి? అదే నేను చెప్తున్నా అదే పాజిటివ్ మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అసలు కాళేశ్వరంలో ఏ అవినీతి జరగలేదు, ఈ గోష్ల కమిషన్ ఈ సిబిఐ అనేది కేసీఆర్ గారి మీద ఉన్న గ్రజ్జు తోటే జరుగుతుంది అనేసి చెప్పడం కూడా జరిగింది, నిజాన్ని నిరూపించడం కూడా జరిగింది.
అందరూ నమ్ముతున్న వేళ అక్కగారు బయటికి వస్తారు. ఉమ్, ఎవరైతే ఎవరైతే హరీష్ అన్న గారు ఉమ్, జాతీయ పార్టీలు ఇచ్చిన స్క్రిప్టా మరి ఏ పార్టీలు ఇచ్చిన స్క్రిప్టో మాకు తెలియదు, అక్కగారి వ్యక్తిగత నిర్ణయమా మాకు తెలియదు. అది ఇక ఉమ్, వస్తారు హుటాహుటిన కామారెడ్డి ఎమ్మెల్సీ అక్కగారు. ఉమ్, వరదలు వచ్చినాయి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కామారెడ్డికి వెళ్ళి ఆ వరద బాధితులను పరామర్శించాలి. లేకపోతే రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడతారు, వాళ్ళను పరామర్శించాలి. బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటకపోతే ఉమ్, వస్తారు హుటాహుటిన ప్రెస్ మీట్ పెడతారు. ఉమ్, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఉమ్, హరీష్ రావే అవినీతి పరుడు, ఉమ్, బీఆర్ఎస్ పార్టీ ఉంటేంది ఊడితే పోతేంది. ఏంటండి ఈ వ్యాఖ్యలు? ఉమ్, బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారి ఊపిరి. ఉమ్. ఆ ఊపిరి తీస్తారా మనం? నిన్న కూడా క్లారిటీ ఇచ్చారు కాళేశ్వరం కదా, నిన్న ప్రాజెక్ట్ నిన్న అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్ గా ఏమని అంటే కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత అనలేదు నేను, దానికి ముందు మాట్లాడిన వ్యాఖ్యలు కట్ చేసి ఇవన్నీ పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం, మనతో పాటు మరి శివకుమార్ గారు ఉన్నారు, అలాగే అర్చన గారు కూడా ఉన్నారు. అర్చన గారు చెప్పండి మరి, ఎందుకంటే కవితక్క మరి రాగానే కూడా మరి తను ఉట్టిన ప్రెస్ మీట్లే పెట్టారు, బాధితులను పరామర్శించలేదు అంటున్నారు. దానికి కారణం ఏంటంటారు? అందరికీ నమస్తే. పావని మాట్లాడిన మాటలకు నేను కొన్నిటికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను, మీరు చెప్పిన వాటికి కూడా. భారత్ నిజంగా కూడా అందరము కూడా మేము జాగృతి అయినా కూడా టీఆర్ఎస్ కు ఏ రోజు కూడా అపోజిట్ గా ఏ రోజు పని చేయలేదు. ఎందుకంటే ఒక ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలలో కావచ్చు, పొలిటికల్ గా ఎలక్షన్స్ టైంలో కావచ్చు, మేము కూడా 100% అందరం కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళమే. అందరం కూడా టిఆర్ఎస్ అధినేత మన కేసీఆర్ గారి కిందనే ఇప్పటికీ కూడా సారే మనకు బాస్, అదే 100% కన్ఫర్మ్. కొన్ని విషయాలలో మొన్న వచ్చిన వరద బాధితుల్లో నిజంగా కూడా వరదలు ఎవరికైనా కుటుంబాన్ని మించింది ఏది ఉంటుంది. ప్రజెంట్ కుటుంబంలో కొడుకును ఆమె అమెరికాలో జాయిన్ చేయడానికి పోయి రాగానే ఇది స్టార్ట్ అయింది. వచ్చిన రోజే అక్కనే స్టార్ట్ చేసిందని మనం ఎట్లా అంటాం? అక్కడి నుంచి కూడా రావచ్చు కదా ఒత్తిడి. ఎప్పుడైతే సస్పెండ్ చేస్తున్నామని తెలిసినప్పుడు సహజంగా అలజడితోటి ఉంటారు. మొన్న వరదలు వచ్చినప్పుడు అక్క లేదు, కవితమ్మ లేరు ఇక్కడ. వరదలు వచ్చినప్పుడు యూరియా కోసం కావచ్చు, గల్ఫ్ దేశంలలో ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు కావచ్చు, ఏది వచ్చినప్పుడు కూడా 100% కవితమ్మ గారు చాలా సహకరించారు. ఆ విషయం పావనికి కూడా తెలుసు. ఏ రోజు కూడా గీత దాటి పనిచేసిన వాళ్ళం ఎవరం కూడా కాదు. కేసీఆర్ కనుసన్నలలోనే మేము పనిచేసాము. ఇప్పుడు కూడా ఒక కుటుంబంలో, ఇప్పుడు మనం సామాన్య కుటుంబంలో మనకంటే కింద స్థాయి వాళ్ళు ఉంటారు, మనకంటే పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారు. కుటుంబంలో అందరం కలిసిమెలిసే ఉంటాం. అలజడి అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అవి ఎప్పుడైతే మనకు తెలిసి వస్తాయో, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేరు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే అది లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడే ఇట్లాంటివన్నీ కూడా బయటపడతాం అన్నట్టు. నిజంగానే కేసీఆర్ సారుకు మీదికి ఇప్పుడు మొన్న నోటీసులు వచ్చేసి మన కాళేశ్వరం దాని గురించి నోటీసులు వచ్చినప్పుడు ఫస్ట్ స్పందించింది కవితక్కనే కదండి. కవితక్కనే స్పందించారు కదా. ఏదైనా కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్క ముందు స్పందిస్తుంది. ఇప్పుడు అక్క గీత దాటే అంటే ఇప్పుడు ఏదైనా కూడా కొన్ని మీటింగ్స్లలో అక్క పిలుపు కూడా లేదు కదండి. లేనప్పుడు తను ఏం చెయ్యలేదా? మనందరం కూడా నేను ఇప్పుడు కవితమ్మ గారితో ప్రయాణము, నేను 16 సంవత్సరాలు. నేను అంతకుముందు కేటీఆర్ కాలేజీలో కేసీఆర్ సమక్షంలో, కేసీఆర్ చేతుల మీదుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు, వాళ్ళ కోడళ్ళు కొడుకులో నేను కండువా కప్పుకున్న వాళ్ళమే ఎవరమైనా కూడా. అంటే అక్క ఏమి తీసుకురాలేదా? ఎలా మన తెలంగాణ కోసము తను కూడా అమెరికాను వదిలేసి వచ్చింది. ఇప్పుడు చాలా మాట్లాడతారండి, అమెరికాలో ఉండే వ్యక్తి ఏం కష్టపడంటే అట్లాంటి లైఫ్ ను కూడా వదులుకొని వచ్చి ఇప్పుడు మనకు తెలంగాణ వస్తుందన్న గ్యారంటీ తోటి ఏం రాలేదు కదా. తను కూడా అయితే ఇక్కడ వచ్చి మేడం కవిత ఎన్నో మహిళల్ని కూడా చాలా మంది మహిళల్ని ఏకదాటి మీదకి తీసుకొచ్చి అందరం కూడా ఇప్పుడు నిన్న ఒకరి మాట నువ్వెంత ఉంటెంత పోతెంత ఇట్లాంటి మాటలు చీపుగా ప్రతి ఇంట్లో ఇట్లాంటివి జరుగుతాయండి. ఏదో ఒక రోజు మళ్ళీ మంచి రోజు వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఈ మాట్లాడిన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఒకప్పుడు అంటే చాలా మంది నిన్న మొన్న డిబేట్స్లలో కావచ్చు, ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళు ఒకప్పుడు కవితమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా 100% ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంది. చాలా తెలివిగల వ్యక్తి. ఇప్పుడు నేను ఒక 63 సంవత్సరాలలో ఉన్నా, నా పిల్లలు నాకంటే హుషారుగా పుడతారు, సహజం అది ఎవరైనా కూడా.
అది కామన్ గా జరిగే ఇష్యూస్. అట్లాంటిది అక్క ఏ తప్పు చెయ్యదు అన్న వ్యక్తులు ఇప్పుడు అక్క తప్పు 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 అని చూపడుతుంటే ఒక సీఎం ఉంటాడు, లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, లోకల్ కార్పొరేటర్ ఉంటాడు, చాలా మంది ఫొటోస్ దిగుతారు. అందులో మంచివాడు ఉంటాడు, చెడు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు కూడా సార్ సీఎం కావచ్చు, కింద స్థాయి వాళ్ళు ఎంతో మందిని మనం కూడా ఆ టైంలో మనం టిఆర్ఎస్ గవర్నమెంట్ తోటి మనం కలిసి పనిచేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క టైంలో మేము నిజాయితీగా జాగృతి తరపున పనిచేస్తున్నా కూడా ఒక్కొక్కసారి కొంతమంది ఎమ్మెల్యేలు మాకు సహకారం చేయలేకపోయినరు. అట్లని చెప్పేసి మేము బయట పడలేదు. ఎందుకంటే ఏదైనా కూడా మనకు రెండు కూడా మన సంస్థ అయినా ఫస్ట్ కేసీఆర్ సారు, తర్వాత సంస్థ ఏదైనా కూడా కనుసన్నలలో నడవాలనే ఉద్దేశంతో, కానీ ఇట్లాంటి రోజు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదు. అంటే అక్క దీని మాట్లాడే అంతటికి కారణం మాటల్లో అంటే మరి అక్క మాట్లాడే మాటలలో వాస్తవం ఉందండి, 100% వాస్తవం ఉంది. వాస్తవం ఉంది. అయితే మరి దీని అంతటికి వాస్తవం కారణం కూడా ఉందండి. తను అక్కడి నుంచి రాగానే ఏదైనా వచ్చేసి ఇప్పుడు కొన్ని రోజులైతే అక్కగారు కూడా తెలుసుకుంటారు అన్నట్టుగా కొన్ని రోజులలో ప్రజలందరూ కూడా తెలుసుకుంటారండి. ఓకే. మరి ఒక వ్యక్తి గురించి సీఎం ఒక రేవంత్ వ్యక్తి రెడ్డి గారు అందరికి ఒక్క నిమిషం మేడం. చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంటున్నారు, నన్నెందుకు లాగుతున్నారు మధ్యలో, మీరు కొట్టుకు సావండి అని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపైన అంటే రేవంత్ రెడ్డి గారి మాటలని ఎలా అంటే ఏ విధంగా తీసుకోగలుగుతున్నారు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు అన్న మాటను మేము ఏ విధంగా కవితక్క ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి కుట్ర అంటూ చేయలేదు. ఎప్పుడైతే ఒక ఫ్లైట్ లో ప్రయాణం చేసినప్పటి నుంచి ఇవన్నీ జరుగుతున్నవి అంటే మన దగ్గర ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలే అటు సైడ్ ప్రయాణమై మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తే వాళ్ళు ముందుకు రావచ్చు అన్న అత్యాశతోటి మూవ్ అవుతున్నారు అన్న ఉద్దేశంతో అన్న మాటనే, కానీ అది రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ చేసి కొట్లాటలు పెట్టిస్తున్నారు అని చెప్పేసి చెప్పలేదు కదండి. నిన్న మీడియాలో మీరు కూడా చూసారు కదా. అయితే అది ఇప్పుడు జరిగిన ప్రయాణం కూడా కాదు. హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కయ్యే ఈ కుట్ర కోణం చేసి ఈ రోజు పార్టీ నుంచి నన్ను బయటికి తీసుకురావడం కూడా జరిగింది అని చెప్పేసి. అవునండి. ఇప్పుడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు కవితమ్మ మీద సరే ఆరోపణలు వచ్చినాయి కావచ్చు, ఆరోపణలు నిజం కాదని తెలిసే బయటకు వచ్చిండ్రు. తర్వాత మొన్న తీన్మార్ మల్లన్న చేసినప్పుడు మన పక్కింటి వాళ్ళని ఎవరైనా ఇంటి ముందు వాడు ఇట్లా నడుచుకుంటూ పోతే ఏదన్నా అంటేనే మనము కోపానికి వచ్చి మనము సహకారం చేస్తాం. అంటే ఏంటిదయ్యా ఏం మాట్లాడుతున్నావు అది ఇదని. తను కేసీఆర్ బిడ్డగా కాదు, ఒక మహిళగానన్నా చూడొచ్చు కదండి వీళ్ళంతా. తనెంత బాధపడితే ఈ స్టేజ్కి వచ్చింది కావచ్చు, తనెంత మానసికంగా బాధ అనుభవించింది కావచ్చు. మీరు చెప్పండి సార్, శివకుమార్ గారు మీరు చెప్పండి. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల ఉన్న సమస్యలను తీర్చే పనిలో లేకుండా ఎప్పుడు చూడు మరి ఇలా బీఆర్ఎస్ పైనే పడుతున్నారు. అలాంటిది బీఆర్ఎస్ పైనే కుట్రలు పన్నుతున్నారు. కాళేశ్వరం తప్ప ఇంకొకటి చెయ్యట్లేదు. అసెంబ్లీ సమావేశాలలో ప్రజల అభివృద్ధి కోసం కదా చర్చించాలి. అలాంటిది ఆ చర్చలు మానేసి ఎక్కడ కుంభకోణం జరిగింది, ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ లో ఎవరెవరు భాగస్తులు అని చెప్పి ఇప్పుడు ఈ చిచ్చు పెట్టారు. ఈ చర్చ అంటే కవితక్కను పార్టీ నుంచి సస్పెండ్ చేసేలాగా చెయ్యాలనే ఈ కుట్ర పన్నారు అనే విధంగా కూడా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారండి? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న అర్చన గారికి, మరి మా పావని గౌడ్ గారికి నమస్కారం. అయితే ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ది కథ మొత్తానికి అది ఫ్యామిలీ పాలిటిక్స్ అండి. యాక్చువల్లీ నిర్మల గారు, యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది ఫ్యామిలీ పాలిటిక్స్. వాళ్ళ దగ్గరికి ఒక లెటర్ లీక్ అయ్యి కవిత గారు వాళ్ళ ఫాదర్ కి రాసిన లెటర్ లీక్ అయిన రోజు నుండి లీక్ ఎవరు చేసిండ్రు అదేందనేది తండ్రికి రాసిన లెటరు ఎవరు లీక్ చేసిండ్రు. గతంలో కవితనే మాట్లాడింది, బహుశా కేటీఆర్ మీద అనుమానంతో కేటీఆర్ ని అనడం జరిగింది. కేటీఆర్ ని అన్ని రకాలుగా మాట్లాడింది. తర్వాత వాళ్ళ ఆస్తి పంపకాల కూడా గొడవలు జరుగుతున్నాయి. ఆడ ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇదంతా ప్రజలకు రుద్దేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ అవసరం అనుకుంటే ఇప్పుడు ఇంతకుముందు నేను పవన్ గారు మాట్లాడింది కూడా వినడం జరిగింది. నిజంగా కూడా పవన్ గారు ఇప్పుడు కాదు, నేను కనీసం ఒక 5 years నుంచి మేము ఏదో ఒక ఛానల్లో డిబేట్ చేయడం జరుగుతుంది. ఆమె బీఆర్ఎస్ కి వస్తుంది. ఆమె మొత్తానికి నిజంగా ఆమె చెప్పిన దాంట్లో బహుశా ఆమె ఫ్యామిలీ ఎట్లుందో, ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ ఏముందో నాకు తెలియదు, కానీ పార్టీ తరఫున మట్టుకు నేను గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది, మీ కేటీఆర్ ని పక్కన జరిపి మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ టీం అని చెప్పమ్మా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అన్ని పార్టీలలో, ఇంక్లూడింగ్ మై కాంగ్రెస్ ఆల్సో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరైతే వాళ్ళ ఫాదర్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వంశపారంపర్యంగా ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే ఇదంతా రాజకీయ పార్టీలాగా అయిపోతుంది. స్పెషల్ గా ఇప్పుడు మొన్న జరిగిన టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత
మొత్తానికి వీళ్ళ దగ్గర కాళేశ్వరం సబ్జెక్ట్ వచ్చింది. కాళేశ్వరం సబ్జెక్టు ఎప్పుడైతే అది కాళేశ్వరం స్టార్ట్ అయిందో, కాళేశ్వరం స్టార్ట్ అయినప్పుడే ప్రజలందరూ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇంకా తీర్ మన్మోహన్ లాంటి వాళ్ళు కానీ, ఇంకా మిగతా వ్యక్తులు అందరూ కూడా కాళేశ్వరం అంటేనే కూలేశ్వరం, ఇది ఒక 30,000 కోట్లతోని అయిపోయేదాన్ని రీడిజైన్ తోని మొత్తానికి ఇది కమిషన్ల గురించి చేయడం జరిగింది అనేది కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు గత 3-4 సంవత్సరాల కింది మాట నుంచి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈరోజు ఒక కమిషన్ వేస్తే కేసీఆర్ గారు కోర్టుకు వెళ్ళి ఈ కమిషన్, ఈ జస్టిస్ నాకు అవసరం లేదు అంటే, మళ్ళీ ముఖ్యమంత్రి గారు అది కూడా కక్ష సాధింపు కాదు అని రకంగానే ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ద్వారా అందరినీ పిలవడం జరిగింది. కేసీఆర్ కూడా రావడం జరిగింది, చెప్పడం జరిగింది ఏం జరిగిందని. మనం గతంలో కూడా చూడడం జరిగింది. ఇదే కేసీఆర్ గారు కౌబాయ్ హ్యాట్ పెట్టుకొని నన్ను మించిన పెద్ద ఇంజనీర్ ఇంకెవడున్నాడు, నేనే కుర్చీ చేసుకొని చేస్తా అని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఒక లిఫ్ట్ ఇరిగేషన్. దాంట్లో హరీష్ రావు గారు చెయ్యింది, అది వాస్తవం. నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటు కేసీఆర్ గారి అండర్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద ఆయననే చెప్తే చేసినాము అనే రకంగా అందరు మాట్లాడుతుండ్రు అంటే అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చెయ్యను అని ఓపెన్ గా మొదటి నుండి చెప్తుండ్రు. నేను ఒక డ్రోన్ ఎగరేసినందుకు నా బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే కూడా నన్ను ఒక దొంగలాగా తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ అయినాక మళ్ళీ నన్ను జైలు పంపించిండ్రు. ఇట్లున్నా నేను కక్ష సాధింపు చేయ, భగవంతుడు ఉన్నాడు, రేపు రాబోయే రోజులలో వాళ్ళకు భగవంతుడే శిక్షిస్తాడు అనే రకంగా కూడా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో రాజకీయాలు వేరు, కొన్ని వాళ్ళ మనసు మీద పడ్డప్పుడు. ఇప్పుడు ఇంతకుముందు అర్చన గారు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారి పాత్ర ఉంటే ఈ పార్టీకి కవిత గారి ఇక్కడన్నా జంపు కావాలా, లేకపోతే వాళ్ళ పార్టీ వదిలేసుకోవాలా. ఇప్పుడు పార్టీలో సస్పెండ్ అయ్యే వరకు చేసిందంటే కొన్ని సందర్భాలలో వాళ్ళ అంతర్గత విభేదాలే ఈ రోజు బయటకు వస్తున్నాయి. ఇంకోటి నిన్న కాంగ్రెస్ లోకి రాబోతున్నారు కవిత గారు అని తెలుస్తుంది, వ్యాఖ్యలు వస్తున్నాయి. నిర్మల గారు కాంగ్రెస్ పార్టీకి బహుశా రాదు. ఎందుకు రాదంటే ఆమె మీద లిక్కర్ స్కామ్ ది కేసు ఉంది. ఇప్పుడు అది వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మట్టుకు ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళే టార్గెట్ చేస్తారు ఉల్టా. మళ్ళీ అందులో బీజేపీ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ ఉంది. అంటే ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి ఆమె ఆలోచన విధానం వేరుంది. నో డౌట్ షీజ్ అనే షార్ప్ లేడీ, అంత మట్టుకు ఒప్పుకోవచ్చు. అది కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత వాళ్ళు మొత్తానికి తండ్రికి ఆ అంశం వచ్చింది. వాళ్ళు మాటల గారడి చాలా బాగుంటది. మొత్తానికి మాయ మాటలు చెప్పుడులో కానీ ఎక్కడన్నా ఎవరినన్నా గురడి కొట్టించడానికి కూడా వాళ్ళ భాష చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ని మనం ఉద్యమ కాలం నుంచి అంతా నమ్మడం జరిగింది. మనం ఒక్క రకంగా ఆలోచిస్తే అటు విజయశాంతి గారు, ఇటు కేసీఆర్ గారు ఉన్నారు ఎంపీగా, మిగతా అంతా కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలను మనం దగ్గర తీసుకొని ఈరోజు తెలంగాణ పార్టీ మన తెలంగాణని ఏదైతే బిల్ పెట్టడానికి అక్కడ పెట్టినప్పుడు ఆ రోజు ఒక కాంగ్రెస్ ఎంపీలు తర్వాత విజయశాంతి గారు తప్ప కేసీఆర్ గారు కూడా ఆ బిల్ పెట్టినప్పుడు లేరు. ఇది జగమెరిగిన సత్యం. కానీ మళ్ళీ కూడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రోత్సాహం ఉంది. ఏదైతే ఉద్యమ కాలంలో ముందున్నాడు, ఆయన డైరెక్షన్ ఇచ్చిండు. ప్రజలు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, యువకులు కానీ, సకల జనులు కానీ వచ్చిండ్రు. తెలంగాణ ఒక 60 ఏళ్ల కాలాన్ని సాకారం చేసుకోవాలనే రకంగా కూడా అందరు ముందుకు పోయిండ్రు. అదంతా ఒక ఇదిగా జరిగిపోయింది. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అప్పుల రాష్ట్రము, మీరు నమ్మండి నమ్మకండి నిర్మల గారు, కేసీఆర్ కి స్వయాన నేను కలిసి 2013లో లెటర్ రాసి ఆ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మీరు ఎన్టీ రామారావు లాగా పిల్లలని మీరు రాజకీయంలోకి తేకండి. ఒకవేళ మీరు రాజకీయంలో మీ పిల్లలను తెస్తే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ పిల్లల మీద వెళ్ళిపోతుంది, రాజకీయం ఒక మరుగున పడుతుంది అనే రకంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మనం నీళ్లు, నిధులు, నియామకాలు, మనకు రావాల్సిన వాటలు, లేకపోతే జనాలు ఒక 40 ఏళ్ల కింద తెలంగాణ వచ్చింటే ఈ రోజు పావని ఏజ్ వాళ్ళు, లేకపోతే అర్చన గారు, నా ఏజ్ వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా 60+. కానీ మేమంతా కూడా గవర్నమెంట్ జాబ్ అయ్యి రిటైర్ కూడా అయ్యే రోజు మాకు వచ్చేది. కానీ 40 ఏళ్ల కింద కాలేదు. ఈ 11-12 సంవత్సరాల కింద తెలంగాణ వచ్చింది. ఇప్పుడైనా సరే, గతంలో నిజంగా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో చాలా తప్పులు జరిగినాయి. కష్టకాలంలో ఎవరైతే పని చేస్తుండ్రో వాళ్ళకి పావని కానీ, లేకపోతే అర్చన వాళ్ళకి కానీ ఎవరికి కూడా కనీసం నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. ఎందుకంటే రాజకీయం అనేది ఒక వేరండి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వీళ్ళ సంసారాలు వదులుకొని, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీలు వదులుకొని, లేకపోతే వీళ్ళ బిజినెస్ లో వదులుకొని పార్టీకి పనిచేస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని మటుకు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా గుర్తించాలా. ఇంకోటి, ఈరోజు కవిత మాట్లాడిన సబ్జెక్ట్ లో మనం మాట్లాడితే ఆమె ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా
నేను వీళ్ళు చెప్తేనే వచ్చినా వాళ్ళు చెప్తేనే వచ్చినా అనే రకంగా మాట్లాడలే. కానీ ఈ రోజు కవిత కొన్ని విషయాలు ఏదైతే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన విషయాలు బహిర్గతం చేస్తుంది. అది నిజంగా తెలంగాణ ప్రజలకు నిజంగా అవసరము, అది మంచి పరిణామమే. ఎందుకంటే వీళ్ళు చేసింది ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే ఆ ఇంటోళ్ళు బయట చెప్తేనే దాంట్లో నిజాలు బయటకు వస్తాయి. కానీ బయట వాళ్ళు ఎవరు చెప్పినా ఏదో ఒక దుమారం అంటారు, లేకపోతే రాజకీయ విమర్శ అంటారు, ఇంకేదన్నా అంటారు. ఆమె స్వయాన పార్టీలో ఉండి నో డౌట్ 2008 లో వచ్చిండ్రు. బహుశా పావని అంతకంటే ముందు ఉన్నట్టుంది నాకు తెలిసి ఉద్యమ కాలంలో. 2008 లో కేటీఆర్ తర్వాత కవిత రావడం జరిగింది. ఇదే మా మధుయాష్కి గారు ఓపెన్ గా చెప్తాడు, ప్రచార కమిటీ చైర్మన్ గారు మధుయాష్కి గారు ఓపెన్ గా చెప్తారు. ఇదే కేటీఆర్ అంట్లు దుమ్మెక్కునే రామారావు గారిని నేను కవిత పెళ్లికి నేను వీసా ఇప్పిస్తే వచ్చిండు అనే రకంగా ఆయన ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే మధుయాష్కి గారికి యుఎస్ లో ఒక రకమైన మంచి పలుకుబడి ఉంది, మంచి వ్యక్తి కూడా, సౌమ్యుడు, ఎవరికన్నా ఆపద ఉందంటే కూడా ఈ రకంగా సపోర్ట్ చేస్తాడు. అటువంటి వ్యక్తి కూడా వీళ్ళ పరిస్థితులు ఏంటి అనే రకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజంగా కూడా అర్చన గారు మాట్లాడే స్టైల్ ఆలోచిస్తే ఒక కవిత బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు బుర్జ్ ఖలీఫాల సూట్లు ఎట్లా సంపాదించిందో ఒకసారి చెప్పాలా. ఒకవేళ నిజంగా బ్యూటీ పార్లర్ ని సంపాదిస్తే మటుకు చాలా మంది మన తెలంగాణలో బ్యూటీ పార్లర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకంతా ఆమె సజెషన్ ఇవ్వమని అడ్వైజ్ ఇవ్వమని చెప్తా. వాళ్ళు కూడా 20 లక్షల వాచ్ కొనుక్కోవడము, లేకపోతే డాలర్స్ కాలనీలో ఇల్లు కొనుక్కోవడం ఎట్లా కొనాలో అనేది ఒకసారి ఆమెను అడ్వైజ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ నిర్మల గారు ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా ఈజీ. మీరు నిజంగా కూడా నీతి నిజాయితీ ఉంటే మనం ఎక్కడున్నాము, మన పరిస్థితి ఏంది, ఆ కూడు గుడ్డ ఉండడానికి తప్ప ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మనం చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇది దొడ్డుదారిన వచ్చిన డబ్బుతోనే వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుండ్రు. తెలంగాణ రాకముందు వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు వీళ్ళ అఫిడవిట్లు పెట్టినప్పుడు ఏం పెట్టిండ్రు, వీళ్ళ ఆస్తులు ఎంత, లేకపోతే వీళ్ళ దగ్గర ఏమున్నాయి. ఇప్పుడు నేను చూసినంత మట్టుకు కూడా ఆల్మోస్ట్ ఆల్ నేను 83 నుంచి పార్టీలో ఉన్నాను. ఇప్పటి వరకు కూడా హరీష్ రావుకి కేసీఆర్ గారు 2004 లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లా ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, లేకపోతే ఒక స్థానిక సంస్థ నాయకుడు కాదు, ఆయన డైరెక్ట్ తీసుకొచ్చి నామినేటెడ్ మినిస్టర్ ఇచ్చిండు యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. అది కేసీఆర్ గారు చెప్పినందుకు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ తో. అంటే రాజకీయంలో ఎక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోయినాయి నిర్మల గారు. ఎవరైతే నిజంగా కూడా కష్టపడుతుండ్రో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అక్కడే ఉన్నారు. వాళ్ళ జీవితాలు కోల్పోతుండ్రు. అవసరమైతే వాళ్ళ ఉన్న పరిస్థితి కంటే ఇంకా కూడా కింద దిగజారుతుండ్రు తప్ప ఈ ఎవరైతే లీడర్లు అనుకొని నమ్మినప్పుడు అర్చన గానీ, లేకపోతే మా పావని గారు అయితే మొత్తానికి మా బాపు అంటే కేసీఆర్ ని కనీసం పిలిచి ఆమె అటువంటి ఆమెకు ఒక నామినేటెడ్ ఇంకేదో, లేకపోతే పార్టీలో ఇప్పుడు పార్టీ లేదు, అధికారం లేదు, పిలిచి ఆమెకు ఇట్లాంటి పరిస్థితి అంటున్నారు. మరి శివకుమార్ గారు అయితే ఒకటి చేశారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మరి తెలంగాణ ఉద్యమము మొదలైనప్పటి నుంచి కూడా పావని గారు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు, బాపు అని ఉంటారు అని చెప్పేసి అన్నారు. ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు కవితకు మరి సపరేట్ రావడం జరిగింది, అంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె రాజీనామా లేఖలు కూడా పంపించడం కూడా జరిగింది. పార్టీకి పంపించారు, అటు స్పీకర్ గారికి కూడా పంపించడం జరిగింది. మరి మీరు రాజీనామాను ఆమోదిస్తున్నారా? ఎందుకంటే మరి బీఆర్ఎస్ పార్టీ విషయంలో అక్కడ మీరు కవిత గారి తర్వాత మీరు ఉన్నారు అని ఇన్ని రోజులుగా కూడా చాలా వ్యాఖ్యలు వినిపించాయి. మరి ఒక కవితక్క అని తిరిగినట్టుగా కవితక్కకు ఒక చెల్లెలుగా మీరు రాజీనామాను ఆమోదిస్తున్నారా? ఒక్క మాటలో. ఇప్పుడు అర్చనక్క నేను చెప్పబోయే ఆన్సర్ కి ముందు, అర్చనక్క ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అన్నగారు చెప్పిన మాటలన్నీ విన్నారనుకుంటా. అక్క, మన పరిస్థితి గిది. ఇప్పుడు ఇంట్లో పంచాయతీని తీసుకుపోయి నేను అదే చెప్తాం అనుకుంటున్నాను. బ్యూటీ పార్లర్లు, ఇన్ని లక్షల ఆస్తులు, 20 లక్షల వాచులు, ఇవన్నీ మీరు పిలిచింది దేనికోసము? మనం మాట్లాడుతున్నది ఏంది? ఇంటి సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు నార్మల్ గా ఒక కార్పొరేటర్ అయిన తర్వాత ఎన్నో ఆస్తులు సంపాదిస్తున్నారు. అర్చన గారు ఒకసారి పావని గారిని కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీరు చెప్పిన దానికి నేను మళ్ళీ చెప్తాను. ఓకే అండి. అర్చనక్క, ఇవన్నీ విన్న తర్వాత నేను 2-3 రోజుల నుంచి అన్ని ఛానల్స్ లో డిబేట్లకు పాల్గొంటున్నా. ప్రతి విషయం కులంకుశంగా, ప్రతి ప్రత్యర్థి బీజేపీ గాని కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు గాని ఎవరు గాని ప్రత్యర్థి మాటలు విన్న తర్వాత నిజంగా కడుపు తరుక్కపోతుంది అక్క. బాపు కేసీఆర్ గారు ఎంత కష్టపడి, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకులు, ఎన్ని ఆటుపోట్లు తిని బీఆర్ఎస్ పార్టీని ఈ లెవెల్ కి తీసుకొచ్చిండ్రు.
తెచ్చిండ్రు, టిఆర్ఎస్ పార్టీ స్థాపించిండ్రు, చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చింది వాస్తవము. చరిత్రలో నిలిచిపోయే శిఖరం లాంటి వ్యక్తికి ఇంట్లో నుంచెల్లి ఒక వ్యక్తి బయటికి వచ్చి ఆయన పక్కనుళ్ళందరూ అవినీతి పరులు అని ఆరోపణలు చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ శిఖరం ఏ విధంగా తట్టుకుంటది? నవ్వేటోని ముందట జారిపడ్డట్టు చేసిర్రు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర బిఆర్ఎస్ పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ వాళ్ళ ముందట, బీజేపీ వాళ్ళ ముందట, నవ్వేటోని ముందట జారిపడ్డట్టు చేసిర్రు. నిజంగా చెప్తున్నాక నాకు కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. సొంత బిడ్డలం కాదు మేము, 60 లక్షల మంది మక్క పిచ్చోళ్ళ లెక్క కేసీఆర్ గారి మీద ప్రేమతోటి ఉద్యోగాలు ఢిల్లీలా జాబ్ చేసేదాన్ని. పిచ్చిదానిలాగా గుట్టలు, చెట్లు, చెరువులు, పొలాలు పట్టుకొని తిరుక్కుంటా రోజు ఆయన ఆనవాళ్ళు ఎవరైతే లేకుండా చేస్తానని చెప్పిండ్రో ఆయన ఆనవాళ్ళని చూపిస్తున్నాం మేము. అట్లాంటిది వీళ్ళు చెప్పే ప్రతి ప్రశ్నకు మేమేం సమాధానాలు చెప్పాలి? బయటోళ్ళు వచ్చి ఎవరో చెప్తలేరు అవినీతి జరిగిందని, ఇంట్లోనే వచ్చి అవినీతి జరిగింది అని చెప్తున్నారు అని అంటున్నారు. ఏంటక్క కేసీఆర్ గారి పరిస్థితి ఏంది? ఎవరిని అంటున్నారు? పార్టీ పరిస్థితి ఏంది? ఎవరో ఒకరి స్వార్థ రాజకీయాల వల్ల బిఆర్ఎస్ పార్టీకి లేనిపోని నిందలు వస్తున్నాయి. ఎవరో ఒకరి స్వార్థ పదవుల కోసం చేసేదాని వల్లనే బిఆర్ఎస్ పార్టీకి ఇలాంటి నిందలు వస్తున్నాయి. ఏందక్క అసలు ఏమనుకుంటున్నారు? మరి ఇంత స్పందించినావు కదా బేటా, మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేను పులిలాగా ప్రతి ఒక్కడికి సమాధానాలు ఇచ్చేదాన్ని, పిచ్చిదానిలాగా అసలు ఏంటిది? ఇలాంటి వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు తెలంగాణలో? ప్రతి దీన్ని ఎవరు క్రియేట్ చేసిండ్రు? ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందో, కవితమ్మ గారికి ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే కూర్చుండి పెట్టుకొని మాట్లాడారా? బియ్యం లేవా ఇంట్లో, డబ్బులు లేవా ఇంట్లో, ఏం సమస్య అక్క? బాపు దగ్గరికి వచ్చి అయిపోతుండే కదా. ఏందక్క నేను అదే చెప్తున్నా, బియ్యం కోసము, వస్తువుల కోసం కాదు, ఇక్కడ ఆస్తుల కోసం కాదు. మానసికమైన దెబ్బ ఎప్పుడైతే తగిలినప్పుడు కూర్చుండబెట్టి ఎందుకు ఇప్పుడు నువ్వు సొంత బిడ్డ కాకుండా నువ్వు ఇంత స్పందిస్తున్నావు? అన్నప్పుడు ఆమె లిక్కర్ రాని అన్నప్పుడు మానసికంగా దెబ్బలు పడ్డది మేము. నీ అక్క లిక్కర్ రాని, నువ్వు ఒక బొక్కల రానివి అని కామెంట్లు పెట్టినప్పుడు మానసికంగా దెబ్బలు పడ్డది అందరి మేము. బాపు బాపు అని పిలుస్తుంటే నీ బాపు ఎట్లయిండు నీకు అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పలేక మానసికంగా దెబ్బలు పడ్డది మేము. అసలు ఏందక్క ఒక శిఖరం లాంటి వ్యక్తిని, కేసీఆర్ గారిని అందరినీ కూడగట్టుకొని తెలంగాణను తీసుకొచ్చిన ఆయనను ఇప్పుడు ఎప్పుడు కూడా వ్యక్తి కవితమ్మనేరా ఎప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదు. హరీష్ రావు గారి పక్కన కేసీఆర్ గారి పక్కన హరీష్ రావు గారి లేకపోతే ఆనాటి రోజులు ఎట్లుండే, ఇప్పటి రోజులు ఎట్లుండే? అసలు అసెంబ్లీలో హరీష్ రావు గారు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి, కాళేశ్వరం ని వాళ్ళు నిర్వీర్యం చేద్దామనుకునే ప్రయత్నాలను వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతుండేనా? దొంగ చేతికి తాళాలు ఇస్తున్నారు ఇప్పుడు మీరు. ఏందక్క ఉట్టలేకపోయినా కూడా నిర్మల గారు ఆవేదనతో మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే మా జీవితాన్ని మొత్తం పార్టీకి అంకితం చేసినామండి మేము. మాకు పదవులొద్దు, ఓన్లీ బాపు మంచిగా ఉండాలి. మాకు పదవులొద్దు, బాపు ఎక్కడ స్కామ్ చేయలే. మాకు పదవులొద్దు, తెలంగాణకు అన్యాయం జరగొద్దు. మాకు పదవులొద్దు, ఇప్పటికి కూడా మళ్ళా కేసీఆరే రావాలి. ఇది మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఎవరు కూడా పదవులు తీసుకొని ఇప్పటి వరకు ఉండలేదురా. నిన్నటి వరకు కూడా 2 days బ్యాక్ కూడా అందరం కూడా టీఆర్ఎస్ జాగృతి అన్ని కలిసి ఉన్నామేరా. నేను బాబు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సమర్థిస్తా అండి. కానీ ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద కలంకుడు అనే ముద్రను వేయకండి. ఎందుకంటే హరీష్ రావు వేరు కాదు, కేసీఆర్ వేరు కాదు, కేటీఆర్ వేరు కాదు. వాళ్ళు మా పార్టీకి మెయిన్ పిల్లర్లు. మా గుండె బాపుకు మా కేసీఆర్ గారికి కష్టకాలంలో ఏం చేయలేదారా పావని? కవిత గారు అసలు ఏం వర్క్ చేయలేదు పార్టీ కోసం. ఏం లేదు, ఇది మన భవన్ లో మేము ఇచ్చాము. ఏంటంటే
ఇంతమంది ఇంత బాధపడుతున్నాం కదా. ఇప్పుడు వాళ్ళ వర్షన్లో పావని వర్షన్లో కేసీఆర్ తరపున బాధపడుతున్నాం. కేసీఆర్ మనము అందరం ఒకటే. అట్లాంటప్పుడు మరి కవితమ్మ ఒక ఇంటి ఆడపడుచు బాధపడుతుంటే ఏ ఒక్కరు ఎందుకు ముందుకు రాలేకపోయినరు? ఏ ఒక్కరు కూర్చుండబెట్టుకుని ఏం జరుగుతుందని ఎందుకు అడగలేకపోతుండ్రు? ఎప్పుడైనా కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు అంటే మేము కూడా అభిమానించిన వ్యక్తులమే. కానీ ఎప్పుడు ఒక్కొక్క టైములలో బయటపడుతుంటాయి. ఏమైనా కుటుంబంలో ఉన్న సమస్యలు అట్లనే వస్తుంటాయి, నార్మల్ మన ఇళ్లలో అట్లనే వస్తుంటాయి, ఎక్కడైనా అక్కడే జరుగుతుంటది. ఇప్పుడు ఇట్లాంటి విషయాలలో మనము ఓపికతోటి వెయిట్ చేయాల్సిందే. ఇంకా 2 రోజులైతే 3 రోజులైతే మనకి ఏమవుతుంది అనేది ఏం జరుగుతుంది అనేది చూడాలి కదా. మనం ఒకటి అడుగుతక్క, ఇప్పుడు కవితక్కని నమ్ముకొని మీరు చాలా ఏండ్ల కళ్ళు ఉన్నారు. కవితక్కని నమ్ముకొని మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏనాడన్నా కవితక్క మరి వీళ్ళందరూ నన్ను నమ్ముకొని ఉన్నారు, వీళ్ళకి పదవులు ఇప్పిస్తా అని అనుకున్నారా? బయటకు వచ్చి మీరు మమ్మల్ని మా కవితక్క పదవులు ఇప్పిస్తలేదని మీరు బయటకు వచ్చి బజార్లో కూర్చొని మాట్లాడిన అక్క మీద ఎప్పుడన్నా? అక్క గీతలు గీసి రాసిన అక్క మరి బాపు జరగలేదు. బాపు ఎందుకు బదనాం చేస్తున్నారు? అరే బాపుని కవితక్క ఏ రోజు బదనం చేయదు బేటా, ఏ రోజు బదనం చేయదు. ఇక ముందు కూడా చేయదు, ఇప్పుడు కూడా చేయలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే జరిగినాయంటే చేయదని రూల్ ఏముందిరా? ఇప్పుడు తను బాపుని చెప్పలేదు కదా, బాపు పేరు తీయలేదు కదరా పవని. ఓకే మేడం, మళ్ళీ మనము కొంచెం కంటిన్యూ చేద్దాము. టైం అయిపోయింది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, ఎందుకంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని రోజుల వరకు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇలా జరగబోతుంది, ఎందుకంటే ఓ పక్కనేమో మరి కేసీఆర్ గారి పైన నిందలు పడుతున్నాయి, హరీష్ రావు గారి పైన నిందలు పడుతున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాకపోతే పార్టీ నుంచి అంటే ఇప్పుడు సస్పెండ్ చేశారు, కవితక్కను అందులో లేకుండా చేశారు అని చెప్పేసి అర్చన గారు ఓ పరంగా తను ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ సీఎం గారికి ఎటువంటి దురుద్దేశం లేదు, ఎవరి పట్ల మరి ఆయన కుంపటి పెట్టలేదు, కానీ అందరు అవినీతి బయట పెట్టే కోణంలో ఆయన ప్రయత్నం చేస్తున్నారని మరి శివకుమార్ గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఎవరి నినాదంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా. మరి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరి ఆవేదన వాళ్ళు వ్యక్తపరిచినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.